నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాలలోనే కాదు, కాళహస్తికి వెళ్ళి ఉన్నా, కాణిపాకంకి వెళ్ళి ఉన్నా, ద్వారకా తిరుమలకు వెళ్ళి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టెంపుల్స్కు దేనికి వెళ్ళి ఉన్నా అక్కడ ప్రసాదాల్లో తయారీలో వాడింది కల్తీ నెయ్యి అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. దండం స్వామి నీకు, కనీసము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనైనా మంచి నెయ్యి వాడా, ఇదే కల్తీ నెయ్యి వాడా అని చెప్పి డౌట్ వస్తూ ఉంది. సో ముందు కూటమి ప్రభుత్వం ఆ నెయ్యి మీద కూడా విచారణ చేయండి. ఇదే వాడా, బోలేబాబా నెయ్యి వాడా, లేకపోతే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఏమైనా వాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నెయ్యి తినే అలవాటు ఉందా, లేకపోతే ఫోన్ ఏ విధంగా లేదో నెయ్యి తినే అలవాటు కూడా లేదా అనేది తెలియవలసి ఉంది. ఇవి చూడండి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలకు కల్తీ నెయ్యి 2022-24 సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీస్. సో ఇక్కడ చూడండి, సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీస్ అనేటువంటి రెండు సంస్థలు 2022 నుంచి 24 వరకు కాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలకు కూడా నెయ్యి సప్లై చేశారు. ఆ నెయ్యి వాళ్ళు ఏదైతే సప్లై చేశారో దాంతోనే ప్రసాదాలు తయారు చేశారు. అదంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయనాల మిశ్రమమే. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో ఇప్పుడు వైష్ణవి వాడు సాక్షాత్తు తిరుమలకే కోట్ల మంది వెళ్తా ఉన్నటువంటి తిరుమలకే భయము భక్తి లేకుండా ఆ రసాయనాలతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యి పంపించాడంటే, ఇప్పుడు కాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలకు మాత్రం ఆవులు తీసుకొని వచ్చి పాలు పిండి వెన్న చేసి దాని నుంచి ఏమైనా నెయ్యి సృష్టించంటాడా? లేదు కదా, అదే రసాయనాలు పంపించింటాడు. ఎందుకంటే ఇక్కడ కొంచెం రేట్లు కూడా తక్కువ ఉంటుంది, తిరుమలలో కొంచెం రేట్లు ఎక్కువ ఇస్తారు, ఇక్కడ కొంచెం తక్కువ ఇస్తారు, ఇక్కడికి కూడా అదే పంపించింటాడు అనేటువంటి వార్త అయితే ఒకటి ఉంది. వీటి నాణ్యత పరీక్షలు వైష్ణవి డైరీ ల్యాబ్లోనే, ఇది చూడండి, దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు అనమాట. వైష్ణవి డైరీ వాడే ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి, వైష్ణవి డైరీ వాడే ఈ సుమతి ట్రేడర్స్కు, వినాయక ఏజెన్సీస్కి నెయ్యి పంపిస్తే వాళ్ళు అదే సర్టిఫికేట్తో అదే రసాయనాలతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని కాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలకు సప్లై చేశారు. అక్కడ అదే నెయ్యితో ప్రసాదాలు తయారు చేస్తే అదే ప్రసాదాలని హిందువులు తిన్నారు. అభియోగ పత్రంలో సిట్ పేర్కొనడంతో వెలుగులోకి, వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ముఠా దేవాదాయ శాఖ ఆధీనంలోని. ఇప్పుడు మనము ఈ దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? మన వెల్లంపల్లి శ్రీనివాస్ని కూడా విచారించాలి. వెల్లంపల్లి శ్రీనివాస్కి తెలియకుండా ఈ దేవాలయాల్లో, పవిత్రమైనటువంటి దేవాలయాల్లో, ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో నెయ్యి టెండర్లు జరుగుతాయా? మరి జరగనిస్తారా వీళ్ళు? ఆయన్ను కూడా విచారించాలి. ఇప్పుడు దేవాదాయ శాఖ ఆధీనంలోని ప్రధాన ఆలయాలైన కాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలకు అదే నెయ్యిని అందించినట్లు తేలింది. బోలేబాబా, వైష్ణవి తదితర డైరీ సంస్థల నెయ్యి పేరిట రసాయనిక మిశ్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే. అదే మిశ్రమాన్ని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్లు పలు ఆలయాలకు అందించినట్లు అభియోగ పత్రంలో సిట్ స్పష్టంగా పేర్కొంది. సిట్ ఆల్రెడీ చెప్పేసింది, తిరుమలది ఇష్యూ పెద్దదిగా నడుస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ బయటపడలేదు. కానీ సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు తిరుమలకి వెళ్ళినా, కాళహస్తికి వెళ్ళినా, ద్వారకా తిరుమలకి వెళ్ళినా, కాణిపాకంకి వెళ్ళినా కూడా మీరు తిన్నటువంటి ప్రసాదము కల్తీ నెయ్యితో తయారు చేసిందే అని నేను చెప్పడం లేదు. సాక్షాత్తు దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఇది తేట తెల్లమైంది. సో సుమతి ట్రేడర్సు, వినాయక ఏజెన్సీసు ఈ రెండు కలిసి కాళహస్తికి కావచ్చు, కాణిపాకం కావచ్చు, ద్వారకా తిరుమలకు నెయ్యి సప్లై చేశాయి. వాళ్ళకి ఎవరు నెయ్యి సప్లై చేశారంటే వైష్ణవి డైరీ సప్లై చేసింది. వైష్ణవి డైరీ సప్లై చేసినటువంటి నెయ్యికి వైష్ణవి డైరీ ఇది స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ ఆవు నెయ్యి అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి సప్లై చేసి అదే నెయ్యిని వాళ్ళు సప్లై చేశారు దేవాలయాలకు. సో ఇక్కడ చూడండి, ఏటా 1.5 కిలోల వరకు శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఏడాదికి సగటున 1,00,000 నుంచి 1,50,000 కిలోల నెయ్యి వినియోగిస్తారు. 2023-24లో నెయ్యి సరఫరా కోసం శ్రీకాళహస్తి, కాణిపాక ఆలయాల ఈవోలు టెండర్లు పిలువగా సుమతి ట్రేడర్స్ దక్కించుకుంది. కాళహస్తి ఆలయానికి కిలో 573 ధరతో వైష్ణవి, బోలోబాబా ఆర్గానిక్, తిరుమల, విజయ, నందిని, సంగం బ్రాండ్లతో ఏదైనా సరఫరా చేస్తామని పేర్కొంది. కొంత మాత్రమే తిరుమల డైరీని అందించగా అత్యధికంగా వైష్ణవి డైరీకి చెందిన నెయ్యినే
సుమతి ట్రేడర్స్ పంపించింది. సుమతి ట్రేడర్సు ఆ టెండర్లో పాల్గొని ఏమని చెప్పిందంటే 573 రూపాయలు మాకు ఇస్తే మేము వైష్ణవి, బోలేబాబా, తిరుమల, విజయ, నందిని, సంగం అనేటువంటి బ్రాండ్లలో మీకు ఏది కావాలంటే ఆ బ్రాండ్కు సంబంధించినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మేము సరఫరా చేస్తామని 573 రూపాయలు కొట్టేసి కేవలము వాళ్ళు అత్యధికంగా వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి సింథటిక్ నెయ్యిని సప్లై చేసి 573 రూపాయల్లో నుంచి 73 రూపాయలు తీసేయండి. ఎందుకంటే ఆ కెమికల్ కొనడానికి 73 రూపాయలు అయి ఉంటుంది. 500 రూపాయలు కొట్టేశారు. ఒక్కొక్క కేజీలో 500 రూపాయలు కొట్టేశారు. సో ఈ విధంగా కాళహస్తి, కాణిపాకము, ద్వారకా, తిరుమల అన్ని ఆలయాల్ని భ్రష్టు పట్టించారు. అంటే హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవడము, హిందువుల దేవాలయాల యొక్క పవిత్రతను దెబ్బతీయడము. మనం చూసాం రామతీర్థంలో ఏం జరిగిందో చూసాం, రథం తగలబడిపోయినప్పుడు చూసాం, ఆ విగ్రహానికి చెయ్యి విరిగిపోయినప్పుడు చూసాం. సో హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవడమే వీళ్ళు పనిగట్టుకొని చేసినట్లు తెలుస్తూ ఉంది ఇదంతా. సో 2022లో నిబంధనలు మార్చడంతోనే ఈ స్కామ్ మొదలుపెట్టారు. కఠినమైనటువంటి నిబంధనలు ఉండేది ఇంతకు ముందు. ఆ నిబంధనలతో నెయ్యి సప్లై చేయలేరు. వీళ్ళకు కమిషన్ ఇచ్చేవాడి దగ్గర ఆ నిబంధనలకు సూట్ అయ్యేటట్లు వాళ్ళ టర్నోవర్ కానీ వాళ్ళ పాల సేకరణ కానీ లేదు. కాబట్టి ముందు నిబంధనలు మార్చుకున్నారు. నిబంధనలు మార్చుకొని కమిషన్లకు కకృతి పడి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.